కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్ వద్దనున్న బాలికల ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఉషు పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను డాక్టర్ శంకర్ శర్మ జ్ఞాపికలను ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం శుభ పరిణామమన్నారు. భారతదేశంలో క్రీడలకు రోజురోజుకు ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. చదరంగంలో క్రీడాకారుడు గుకేష్ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం హర్షించదగ్గ విషయమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు మార్షల్ ఆర్ట్స్లో రాణించాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. కర్నూలు జిల్లాలో గత 25 సంవత్సరాలుగా ఉషు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు కొంతమంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం బాధాకరమన్నారు. యువత చెడుదారిలో పడకుండా ఉండాలంటే వారు క్రీడల్లో పాల్గొనాలని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వాలు మాదక ద్రవ్యాలపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నా పూర్తిగా అరికట్టాలని అన్నారు. మహిళలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని, వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. మార్షల్ ఆర్ట్స్లో యోగా, ప్రాణాయామం, ధ్యానం ఉండడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ప్రాణాయామం అలవాటు చేసుకున్న వారికి ఆరోగ్యానికి ఎంతో మేలన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ పండ్లను పంపిణీ చేశారు. ఈ మార్షల్ ఆర్ట్స్లో పాల్గొనడానికి రావడము ఇదొక శుభ పరిణామము. మన దేశంలో క్రీడలకు చాలా గొప్ప విలువ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా డి గుకేష్ అనే అబ్బాయి చెస్లో చదరంగం, అది పుట్టినిల్లు చదరంగంకు మన దేశమే. ఇంతకుముందు రష్యాలో, చైనాలో చాలా ప్రాచుర్యం చెంది కూడా ఇప్పుడు విశ్వనాథన్ ఆనంద్ గారి ఆధ్వర్యంలో మళ్ళా మనం గుకేష్ యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్, తమిళనాడు, ఆంధ్ర 2 రాష్ట్రాలకు చెందిన అబ్బాయి అని ప్లస్ భారతీయుడని మనమంతా గర్విస్తున్నాము. అలాగే ఈ మార్షల్ ఆర్ట్స్లో కూడా ఇంటర్నేషనల్ స్థాయి, నేషనల్ స్థాయిలో మన పిల్లలు రాణించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మేము ఈ మధ్యన మార్షల్ ఆర్ట్స్ ఎందుకు ఎంకరేజ్ చేయాల్సిన అత్యవసరం ఏర్పడిందంటే ఈ గత ఉషు ఈ ఛాంపియన్షిప్స్, ఈ మార్షల్ ఆర్ట్స్ ఉషును మేము 25 ఇయర్స్గా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. అయినా కానీ ముఖ్యంగా ఈ మధ్యన గంజాయి, మత్తు పదార్థాలకు యువత బానిస అయిపోయి ఆ చిన్న పిల్లలు కూడా స్కూళ్ళల్లోకి కూడా గంజాయి చాక్లెట్లు రావడం అనేది చాలా అశుభ పరిణామము. దీన్ని మనం ప్రభుత్వం వాళ్ళు సీరియస్గా తీసుకొని కంట్రోల్ చేస్తున్నారు. అయినా కానీ ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తారో తెలియని పరిస్థితులలో స్త్రీలపై, చిన్న ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిన సందర్భంగా వాళ్ళు రక్షించుకొని ఇంటికి తిరిగి చేరగలిగిన శక్తి ఒకే ఒక మార్షల్ ఆర్ట్స్ ద్వారా మాత్రమే ఉండగలదు అని మేము సంపూర్ణంగా నమ్మడం వల్లనే ఈ మార్షల్ ఆర్ట్స్ను ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. మార్షల్